రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. ఆసా ఏలుబడియందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా, ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది. వెండిని బంగారమును నీకు పంపియున్నాను. ఇశ్రాయేలు రాజైన బయేషా నన్ను విడిచి అవతలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదికి పంపగా, వీరు ఇయ్యోనును దానును అబేల్మయామును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లబెట్టిరి. బయేషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యూదావారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయేషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను: నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకునిపోయెను. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులును కల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరిగదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియు కాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఆసా తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు 41వ సంవత్సరమున మృతి నొందగా, అత్తరు పనివారి చేత సిద్ధము చెయ్యబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహువిస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకునిన సమాధియందు అతని పాతిపెట్టిరి.